నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను. నేను పాలిటిక్స్కి ఎర్లీ 30sలో వచ్చాను. నేను దేనికి వచ్చానంటే, నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం, మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సల్యూట్లు కొడతాం, దేశభక్తి అంటాం. కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం. నేను ఎప్పుడు వెనకాడలా, ఒక అడుగు ముందుకేశాను. గెలుస్తానో ఓడిపోతానో, అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు. నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను. నేను నా సమాజం కోసం నిలబడాలి, నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్. అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో, నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు, నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు, గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు, రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న 151 శాసనసభ్యులు కానీ 21 పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలాధారం, వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది 2019. ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా 5 కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము, 5 దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే, వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళా, నా అన్నదమ్ములు వెళ్ళా, నా ఆడపడుచులు వెళ్ళా, మా అక్క చెల్లెలు వెళ్ళా, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదల్లా. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరు ఇచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. నాకు రాజోలకి ఇందాక మన సోదరులు హరీష్ గారు చెప్పినట్టుగా, నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను, గెలిచాను. కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం. అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలోనే దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారాన్ని దానికి అందిస్తాను. మనం పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల
పరిధిలో 53,382 పనులను చేపడుతున్నాం ఈరోజు. సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు, అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన కోనసీమ జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ ఉన్నాం. కాకపోతే వేసిన రోడ్ల మీద మీరు బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళకండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. మీరు బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళడానికి రోడ్లు వేయట్లా, జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు. అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల 7 వారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న 7 కిలోమీటర్ల రహదారి కోసం 6 కోట్లు ఇదివరకే మంజూరు చేశాం. రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తీసుకొస్తుంది. ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు. మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున. కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్తా ఉన్న ప్రాంతం ఇది కోనసీమ. ఇందాక రైతాంగంతో మాట్లాడతా, కొబ్బరి రైతాంగంతో వాళ్ళు చెప్పారు నాకు, ఈ మనకి పూడికలు తీయలేదు, దానివల్ల ఉప్పు నీరు ఇట్లాగ ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదల దాకా పోతున్నాయి, ఏం చేయాలంటే నేను చెప్పాను దానికి కావాల్సిన 22 కోట్లు 23 కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. కానీ దానికంటే నేను ఆలోచిస్తుంది చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను. మన కోనసీమ గురించి ఆలోచిస్తున్నాం. రైల్వే లైన్ ఒకటి ఉంది, గత ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరేం చేశారని మాట్లాడుతూ ఉంటారు. మేము మీలాగా దోచేయట్లా, మీలాగా ఎవరన్నా పిటిషన్ ఇస్తే భయపెట్టట్లా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, అందరికీ సకాలానికి జీతాలు ఇస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్లు ఇంకా బలంగా ఇస్తున్నాం, వికలాంగుల పెన్షన్లు బాగా ఇస్తున్నాం మీకంటే కూడా. వీటన్నిటి మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ముఖ్యంగా యువత. ఎందుకంటే నేను 2014లో 9లో మాట్లాడినప్పుడు చాలామందికి నేను మాట్లాడుతుంది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది, నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నేను కాదు, నాకు తెలియదు. ఇవన్నీ నేను ప్రేమగా మాట్లాడతాను, గుండెల్లోంచి మాట్లాడతాను. నాకు 2 మాటలు నాకు తెలియదు. గొడవ పెట్టుకున్నా ప్రేమించిన ఒకటిలాగా ఉంటుంది, గొడవ పెట్టుకుంటే శత్రువు అనుకుని గొడవ పెట్టుకుంటాను, మళ్ళీ వెనక్కి వెళ్ళను. ప్రేమించిన నా ఇంట్లో వాడు అనుకుని ప్రేమిస్తాను. సో నేను మీకోసం నేను ఉన్నాను ఇక్కడ. చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి, నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు, గొడవ చేస్తాను. ఈ దేశంలో చాలామంది కలలు కంటా ఉన్నారు. అలా చెయ్యాలి అంటే, అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం. అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది, మీ నిర్ణయం అమూల్యమైంది. కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక ఆయుధంతో మొత్తం ప్రభుత్వాన్ని మార్చేశారు మీరు. ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి? మా ముందున్న బాధ్యత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. మీకు ఎలాంటి ఉపాధి కావాలి, ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి మన కోనసీమ వాతావరణం తీసుకుందాం. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది. ఎక్కడెక్కడో విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళకి బోల్డంత డబ్బులు వస్తాయి అక్కడికి. దానివల్ల బోల్డంత ఉపాధి అవకాశాలు, బోల్డంత మనకి టూరిజం ఇన్కమ్.
అలాగే తమిళనాడులో షూటింగ్లకి తమిళనాడుకి వెళ్తారు, వద్దు అవసరం లేదు. మన కోనసీమ వస్తే అసలు కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ అందాన్ని ఎక్కడన్నా కొట్టగలవా? తిరిగి సృష్టించగలవా ఈ అందాన్ని? సో దీన్ని సినిమాల ద్వారా కానీ అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి ఇన్ని అవకాశాలు. అలాగే యువతగా పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్రే అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో. ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటున్నది ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి, కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మొన్న ఏ ఊరు వెళ్ళాం, మన ఐఎస్ఐ జగన్నాథపురంలో పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలామంది పిటిషన్ ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందరూ తప్పదు. కానీ మన ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు సార్, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి, నాకు అది మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టి కూడా నేర్పించాలి, కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అవసరం, కొంతమందికి అవసరం. దివ్యాంగులు ఉంటారు, వాళ్ళు పనులు చేసుకోలేరు. కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే, నేను మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి, అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది. అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు. సో నేను కోరుకుంటుంది
మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను. మీకోసం మీ ఆశలు, మీ కోరికలు, మీ ఆశయాలు, మాకు భవిష్యత్తు కావాలి, ఉపాధి కావాలి, పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మీ ఏదైనా చదువుకోవాలి. లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే మీకు రాత్రుల పూట వయోజన విద్యలు ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో, ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, చాలా సమయం అవసరం పడుతుంది. మీరు బైకుల మీద రోడ్ల మీద మీరు యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే నాకు ఏం అర్థమో తెలుసో నాకు. మీ ఎనర్జీ అది, మీ శక్తిని దేశం కోసం సమాజం కోసం ఛానలైజ్ చేయగలిగితే మనం అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మన రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? 15,000 కుటుంబాలు రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా? మనకే ఇక్కడ సంపద అద్భుతంగా ఉంటే. అన్నీ నేను కోరుకుంటున్న భారతదేశం స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం, ఎవరికి తలవంచని యువ భారతం నేను కోరుకుంటున్నాను. ఏ దేశానికి తలవంచని యువ భారతం. మీలో ఉన్న నిగూఢమైన శక్తిని, మీలో ఉన్న అణగారిన శక్తిని బద్దలు కొట్టి బయటికి తీసే నాయకత్వం కావాలి ఇక్కడ. ఆ నాయకత్వం ఈరోజు మీరు ఇచ్చారు. మీరు కుటుంబ ప్రభుత్వం దగ్గర మీకు అండగా నిలబడ్డారు. లా అండ్ ఆర్డర్ ఒకటి. నేను గంజాయిని చూస్తూ ఉంటాను. గంజాయి ఎందుకు తాగుతారు? హై కావాలి వాళ్ళకి, ఏదో సాధించాలని. యువతకు నేను ఇదే చెప్తున్నాను, జెన్జీ యువతకి. గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలా వీరని కాదు, జస్ట్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. మీరు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. కొట్లాడండి, బాక్సింగ్ నేర్చుకుని తిరగండి, పరిగెట్టండి. మీకు గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. అప్పుడు హై తెలుస్తుంది మీకు. గంజాయి మత్తుల్లో మాదక ద్రవ్యాల్లో ఉండదు. చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ. నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే 20s. నేను దాన్ని ఛానలైజ్ చేశాను. మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను. నేను ఒక నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు. మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకొని నేను ఒక్కడినంటే అది ఏ స్థాయికి వెళ్ళింది? ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది. అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో. నేను మిమ్మల్ని కోరుకునేది, మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు. నాకు పథకాలు మీరు నడిచే వరకే. మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా, ఎవరి అవసరం రాకూడదు కూడా. అలా